అందరికీ నా నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, ప్రేక్షకులకి, అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ మంజునాథ్ రెడ్డి గారు మంజునాథ సినిమాస్ బ్యానర్పై శివరామ్ తేజ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మా ఊరి సినిమా. దర్శకులు డెబ్యూ మూవీ కదా, దర్శకులు, నిర్మాత, హీరో గారు అందరూ కూడా కొత్త వాడినప్పటికీ చాలా అనుభవం ఉన్న దీనిగా చిత్రాన్ని తీశారు. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళింది. ఈ సినిమా మంచి విజయం చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో నటించిన నటీనటులందరికీ మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు కూడా వెరైటీగా ఉంది. మంజునాథ సినిమాస్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ సాయి గారు, శివరామ్ గారికి, హీరో మహేష్ గారికి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఇది చాలామందికి రీచ్ అయ్యేటువంటి సబ్జెక్టు. చాలామంది సినిమా తీయాలని కోరుకుంటుంది, కానీ హైదరాబాద్ రావాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలని తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ చాలామందిని అప్రోచ్ అయ్యి చాలామంది ఇబ్బందులు పడతారు తప్ప చాలామందికి కూడా సినిమా చేయలేకపోతారు. కానీ ఈ సినిమాలో డైరెక్టరు ఉన్న చోటనే సినిమాని చేసి ఒక హిట్ సినిమాగా చేయడానికి అతను కష్టపడ్డది, ఎంత కష్టపడ్డనేది దీంట్లో మెయిన్ థీమ్ అండి. ఆర్టిస్ట్ పరంగా, హీరో పరంగా, డైరెక్టర్ పరంగా, ప్రొడ్యూసర్ పరంగా ఎలాంటి లోపాలు లేవు. ఈ మంజునాథ గారు ఇంత మంచి క్యారెక్టర్ చేశారని సినిమా చూసే వరకు తెలియదు. ఏదో ఫోటో పెట్టుకున్నారని అనుకున్నాను, కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకు అయితే ఏదో కొత్త వాళ్ళ సినిమా చూసినట్టుగా లేదు, చాలా సీనియర్స్ సినిమా చూసినట్టుంది. ఎక్స్ట్రాడినరీ షాట్స్ ఉన్నాయి. ఫైనల్లో క్లైమాక్స్లో తను తీసుకున్న ఇది కానీ ఎక్కడ జంప్ లేకుండా ఎక్స్ట్రాడినరీ చేశారని డిఓపి గారు. నాకు యాక్చువల్గా ఇక్కడ ఉన్నట్టు తెలియదు, అందువల్ల ఆయన పేరు చెప్పలేనందుకు సారీ. అలాగే ధర్మ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ ఎలాంటి లోపాలు లేవు అనేది ఫిక్స్డ్ అండి. ఇది చాలా సీనియర్స్, సంజయ్ భయ్య చెప్పినట్టు మెచ్యూర్డ్ పీపుల్ తీసిన సినిమాలాగా ఉంది తప్ప ఏదో కొత్త వాళ్ళు తీశారు, కొత్త ప్రయత్నం అనేది మాత్రం అనుకోవద్దు. ఎక్స్ట్రాడినరీ అండి. చాలామందికి ఇది గొప్ప ఇన్స్పిరేషన్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ ద టీమ్. ఆర్టిస్ట్ సంబంధించి పర్ఫార్మెన్స్ ఎక్కడ నాకు తక్కువ ఎక్కడ అనిపించలేదు. ఎవ్రీవన్ డిడ్ బెస్ట్. మీరు కూడా చాలా బాగా చేశారు. ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వరకు చాలా బాగుంది. మూవీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి, నాకు బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అక్కడ చిన్న పాప సీన్ కానీ, మామగారి సీన్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. సీన్స్ అండ్ ఆల్ ఆర్ గుడ్. అంటే అందరు మెచ్యూర్డ్గా చేశారు, మెచ్యూర్డ్గా యాక్ట్ చేశారు, మెచ్యూర్డ్గా స్టోరీ ఉంది. అండ్ ఐ కంగ్రాచులేట్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ది న్యూ కామర్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు యువర్ ఫ్యూచర్ అప్కమింగ్ మూవీస్. డోంట్ లూజ్ యువర్ హోప్. ట్రై చేస్తూనే ఉండండి, కష్టపడడానికి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. అందరికీ చాలా థ్యాంక్స్ అండి, వచ్చి సినిమాని ఇంత అప్రిషియేట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి సినిమా చేశారండి. అది మీకు స్క్రీన్ మీద కనపడ్డది అని నేను అనుకుంటున్నాను. అండ్ రేపు పొద్దున్నే ఫ్యూచర్లో ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఈ సినిమా గురించి మనం ముందు ఇంకా వినబోతున్నాం. ఖచ్చితంగా మీరు వింటారు అని నేను నమ్ముతున్నాను గట్టిగా. సో యా, మా స్టేజ్ మీద ఉన్న పెద్దలకి నా శిరస్సు ఉంచి నమస్కారం అన్న. ఒకటే చెప్పగలను, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. కష్టాన్ని నమ్ముకోవాలి. ఆ కష్టం ఈ స్టేజ్ మీద తీసుకొచ్చింది. చాలా మంది చాలా రకాలు అన్నారు. ఒకటే గుర్తుంచుకోండి, మా ఊరి సినిమా, మా అందరి సినిమా మీ అందరికీ అంకితం చేస్తున్నా అన్న. కష్టపడేలా ప్రతి ఒక్కరికి మీ అందరికీ ఈ సినిమా అంకితం చేస్తున్నా. ఎవడైనా సరే నీ వల్ల కానిది అని ఎవడైనా ఒక రైట్ చేసినాడు అనుకో, మీసం మెలేసి నా వల్ల అవుతాదని నిరూపించే మాట నిలబెట్టన్నా. ఒక తండ్రికి ఒక కొడుకి ఏం కావాలో ఈ సినిమా ఉంది. ఒక బావకి ఒక మరదలకి ఏం కావాలో ఈ సినిమా ఉంది. తర్వాత చిన్న పెద్ద బోర్ కొట్టని కామెడీ సీన్స్ ఉన్నాయి. ఎందరో మంచి యాక్టర్లు, ఎవరు కూడా ఈ ప్లేస్ ఎక్కడ చూసింది లేదన్నా, ఎక్కడ చేసింది కూడా లేదు. నాకు చాలా ఆనందం ఉంది ఈ కథ నేను రాసుకున్నందుకు. నా కథకు న్యాయం చేసిన శివరామ్ గారికి నా శిరస్సు వంచి నమస్కారం అన్న.
ఈ కథ విని మహేష్ నేను చేస్తా అని ముందుకు వచ్చిన నా ప్రొడ్యూసర్ గారికి నా శిరస్సు వంచిన నమస్కారం. అలాగే ఈ సినిమాని తెర మీదకి ఎలా తీసుకురావాలని మాకేం తెలియదు అన్న, సినిమా చేసుకొని వచ్చామంతే. కానీ ఈ సినిమా ఎలా వెళ్తుంది ఏం కథ మాకేం తెలియదు. అప్పుడే కలిశారన్న మాకు ఒక పిఆర్ఓ వీరబాబు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా లాంటి వాళ్ళకి లైఫ్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్తో కాంటాక్ట్ అయిన తర్వాత మన పీపుల్స్ మీడియా సార్ని కాంటాక్ట్ అయిన తర్వాత సినిమా బతకాలని ఒక్క మాట మాట్లాడన్నా. ఆ ఒక్క మాటకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరున్నంత వరకు మీలాంటి వారు సపోర్ట్ ఉన్నంత వరకు సినిమా బతుకుతుంది, బతికి తీరుతుంది. జై హింద్. పిలుస్తూనే ఎక్కడెక్కడ దూరంగా ఉన్నా కూడా నా శ్రేయోభిలాషులు, నా బంధువులు, నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వచ్చి నన్ను ఈ సినిమా చూసి వాళ్ళ అభిప్రాయాలు ఆల్రెడీ ఒక్కొక్కరుగా చెప్తున్నారు. అందరికీ ఒక్కొక్కసారి నమస్కారం తెలుపుకుంటున్నాను, కృతజ్ఞతలు కూడా. ఇంకా ఇక్కడ నా బంధువులు పులివెందుల తాలూకాలో ఉండే బొగ్గుడుపల్లె వాస్తవులైనటువంటి దుగ్గసాని సుధాకర్ అన్న, నందకుమార్ అన్న, ఇంకా ఇక్కడ వాళ్ళ తరపున వచ్చినటువంటి బంధువులు కూడా నాకు చాలా దగ్గర బంధువులైనా వాళ్ళు ఫస్ట్ సినిమా అక్కడే క్లాప్స్ కొట్టి స్టార్ట్ చేశాం. ఈ లొకేషన్స్ అన్నీ చాలా అందరూ దగ్గరుండి మాకు అందజేశారు. మీరు ఏమన్నా చేసుకోండి, మీకు ఇబ్బంది లేదు ఊర్లో అని వాళ్ళు చాలా ప్రోత్సహించినారు. వాళ్ళకందరికీ నాకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా నా సొంత ఊరైనటువంటి మా అమ్మమ్మ వాళ్ళ ఊరైనటువంటి దొంలవాగు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరైనటువంటి పక్కన ఊర్లు లొకేషన్స్, పులివెందుల తాలూకాలో సహకరించిన పోలీస్ బృందం వారికి అందరికీ నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా కొన్ని సమయభావం వల్ల కొన్ని ఇంకా చెప్పుకోలేకపోతున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని నాకు ఆల్రెడీ కొంతమంది చెప్పారు. ఇంకా మీరు ఇది తొందరలోనే అందరి ఆశీర్వాదంతో ప్రజల ముందుకు, అదే జనాల ముందుకు తీసుకొని పోవాలా. తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఆదరిస్తేనే మేము నిలబడగలుగుతాము. అది మరి మీ అందరి చేతుల్లోనే ఉంది అని నేను అనుకుంటున్నాను. సార్, మీ యొక్క అందరి అభిప్రాయాన్ని తెలియజేసిన దానికి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఇంకా